వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. పులివెందులకు చెందిన బీజేపీ నేతకు అరుదైన అవకాశం వచ్చింది. ఏపీ చీఫ్ గా హైకమాండ్ నియమించినట్లు సమాచారం. సామాజిక ప్రాంతీయ సమీకరణలకు పెద్దపీట వేస్తూ ఈసారి రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతకు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే కూటమి కొనసాగుతున్న నేపథ్యంలో ఆ రెండు పార్టీలను సమన్వయం చేసుకునే నేతకు బాధ్యతలు అప్పగించింది. ఇందులో భాగంగా జగన్ సొంత జిల్లా నుండి పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఖరారు చేసినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో కూటమి కట్టిన బీజేపీ ఏపీలో ఖాతా తెరిచింది. 8 అసెంబ్లీ సీట్లతో పాటు 3 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంది. ఒకవైపు ఆ రెండు పార్టీలతో పొత్తు దిశగా ముందుకు వెళ్తూనే సొంతంగా పార్టీ ఎదగాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. ఇందుకు గాను ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుంది. ప్రస్తుత అధ్యక్షురాలు పురంధేశ్వరి స్థానంలో కొత్త అధ్యక్షుడు నియామకంపై పార్టీ ముమ్మర కసరత్తు చేస్తుంది. అయితే కడప జిల్లా పులివెందులకు చెందిన సింగారెడ్డి రామచంద్రారెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. పార్టీ అధ్యక్ష పదవి కోసం చాలా మంది నేతలు పావులు కదిపారు. అయితే సామాన్య కార్యకర్త నుండి కష్టపడి పనిచేసిన నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని హైకమాండ్ భావించింది. అందులో భాగంగానే రామచంద్రారెడ్డి పేరును పరిగణలోకి తీసుకుంది. రామచంద్రారెడ్డి బీజేపీలో చాలా కాలంగా పనిచేస్తూ వచ్చారు. కడప జిల్లా పులివెందుల ఆయన సొంత నియోజకవర్గం. పులివెందుల సమీపంలోని వేంపల్లి ఆయన స్వస్థలం. 1978 నుండి RSS లో పనిచేస్తున్నారు. కాలేజీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. 2017లో ఏపీ బీజేపీ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో కడప పార్లమెంటు స్థానం నుండి పోటీ చేశారు. కిసాన్ మోర్చా జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా, కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన ప్రచార కమిటీకి ఏపీ కన్వీనర్ గా కూడా రామచంద్రారెడ్డి వ్యవహరించారు. రైతాంగ సమస్యలపై పోరాటం చేయటంలో ముందుంటారు. కడప జిల్లాలో సేవా కార్యక్రమాలు చేయటంలో కూడా ముందు వరుసలో ఉండేవారు రామచంద్రారెడ్డి. రైతు సేవా సమితి ఏర్పాటు చేసి సాగునీటి సమస్యలకు పరిష్కార మార్గం చూపేవారు. కడప రిమ్స్ కు 3 ఏళ్ల పాటు మినరల్ వాటర్ ఉచితంగా సరఫరా చేశారు. పసుపు రైతులకు మద్దతు ధర కోసం దీక్షలు కూడా చేశారు. ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకున్న బీజేపీ హైకమాండ్ రామచంద్రారెడ్డిని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. తొలుత ఈ పదవి సుజనా చౌదరికి వివరిస్తుందని అంతా భావించారు. మరోవైపు రాయలసీమకు చెందిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా వినిపించింది. విష్ణువర్ధన్ రెడ్డితో పాటు ఉత్తరాంధ్రకు చెందిన PVN మాధవ్, పూడి తిరుపతిరావు వంటి వారు ఆశావాహులుగా ఉన్నారు. చివరకు హైకమాండ్ రామచంద్రారెడ్డి వైపు మొగ్గు చూపటం విశేషం.